జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. గుడ్ న్యూస్. నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఆగవే. ఏంటండి ఆ గుడ్ న్యూస్? నీ తమ్ముడికి లక్షాధికారి సంబంధం తీసుకొచ్చానే. ఆడపడుచు కట్నం ఎంత ఇస్తారంట? బా నువ్వు సూపరే. అమ్మాయి గురించి అడగకుండా ఆడపడుసు కట్నం గురించి అడుగుతున్నావు చూడు. అది తర్వాత చెప్తాలే. అత్త, గణపతి, ఇందు, అందరూ ఒకసారి రండి. అత్త, మీరు మర్యాదలకు లోటు చేస్తున్నా నేను మాత్రం మీకు మంచి మర్యాద గల కుటుంబం నుండి పెళ్లి సంబంధం తీసుకొచ్చా. నమ్మొచ్చా బావా? అమ్ముకోవచ్చు కూడా. ఆస్తి మొత్తం అమ్మాయి పేరు మీదే ఉంది. మీరు అప్పులు తీర్చేసుకోవచ్చు, నాకు ఇవ్వాల్సింది కూడా ఇవ్వచ్చు. ఓహో, అదనమాట సంగతి. ఇంకా ఉందన్నయ్య, అమ్మాయి ఉద్యోగం చేస్తుంది సాఫ్ట్వేర్ కంపెనీలో. ఇంత మంచి సంబంధం తెచ్చినందుకు సంతోషం అల్లుడు గారు. కానీ విద్యే ఇంటి కోడలు. వాళ్ళు చీపో అన్నారు. తాంబూలాలు కాదు కదా, కనీసం మళ్ళీ మన మాటలు కూడా ఇచ్చిపుచ్చుకోలేదు. నువ్వు ఇంటి కోడలంటావేంటమ్మా? నీ ఆశ కాకపోతేను. ఆశ కాదు, నమ్మకం. విద్యని చూడగానే నా కోడలు అనిపించింది. తనీ ఇంటి కోడలిగా రావాలి. అంత మంచి అమ్మాయి ఆ దుర్మార్గుల ఇంటి కోడలిగా వెళ్ళి కష్టపడకూడదు. గణపతి, నువ్వే ముహూర్తాన ఆ అమ్మాయిని చూసావో కానీ నీకా అమ్మాయి, ఆ అమ్మాయికి నువ్వు నచ్చారు. నువ్వు కూడా గట్టిగా అనుకో. తనే నీ భార్యగా రావాలని కోరుకో. అలాగే అమ్మా. అక్క, ఊకే అనేసుకుంటే సరిపోద్దా? ముందుకు అడుగులు వేయాలిగా. భారవంతా అమ్మవారి మీద వేసి విద్యని నా కోడలిగా పంపించమని కోరుకుని రేపు గుడిలో అంగప్రదక్షిణలు చేస్తాను. అమ్మా, ఇలాంటి పిచ్చి పనులు చేస్తానంటే నేను ఒప్పుకోనమ్మా. అసలే నీకు ఆరోగ్యం బాగాలేదు. నడిస్తే ఆయాసం వస్తుందంటున్నా. అంగప్రదక్షిణాలు చేస్తే ఇంకేమైనా ఉందా? నాకేం కాదురా, అంతా అమ్మవారు చూసుకుంటుంది. అయినా నీ పెళ్లి చూడకుండా నేనిక్కడికి పోతాన్రా. అమ్మా, ఏంటా మాటలు? విద్య తల్లి లేని పిల్లరా. ఆ ఇంటి కోడలిగా వెళ్తే ఆ రాక్షసులు రాచి రంపాన్ని పెడతారు. నీకోసం కాకపోయినా విద్య కోసమైనా తన్ను నీ భార్యగా రావాలని కోరుకో. అక్క, ఆయాసం వస్తే అవస్థ పడతాం. ఏం కాదులేరా. గణపతి, నువ్వెళ్ళి నీళ్లు తీసుకురా. ఏందో మీ అమ్మ బదులు నువ్వు సేవే. అమ్మో, నా వల్ల కాదు మావయ్య. చిన్నపిల్ల అదేం చేస్తుందిరా? దానికి పెళ్ళిడొచ్చిందక్క. గణపతిని మటుకే నువ్వు పెళ్లి కొడుకులా చూడొద్దు. నేననుకున్నట్టుగా వాడి పెళ్లి జరగాలి. ఏంటి ఒర్లు దండాలా? నీకు మంచి పెళ్లి సంబంధం రావాలని మొక్కుకుంటుందా పెద్దమ్మ? అప్పుడే నా పెళ్ళేంటి? గణపతి అన్నయ్యకి పెళ్ళవ్వాలి. వినండ్రా, పాపం వీళ్ళు కోట్లాస్తి కన్నబెట్టడానికి అమ్మూరికి దండ పెడుతున్నారు. బొక్కలెట్టడం, బొక్కల్లో చేరుకు తినే నక్కల్లా బతకడం నీకు అలవాటు. ఏంటి ఏం మాడుతున్నావా? నా లుంగిలోది చెరుకుంది కాక టమాటాడ్రా. ఇగ్నేశా, ఊరికే ఉండరా. ఊరంతా తొలినా కూడా ఆదినారాయణ గారు ఆయన కూతుర్ని వీళ్ళింటికి కోడలుగా పంపరు. గణపతి వచ్చాడు, మనం పోదాం పదండి. రానివే. పొర్లు దండాలు పెడుతూ వదిన పుసుకున పోయేటప్పుడు
కొడుకు పక్కనే ఉండొద్దు. ఊళ్ళో అయితే ఉమ్మేస్తారన్నా, ఊళ్ళో గొడవ పడ్డానికి వచ్చారు. అయ్యానికైనా మీరు సై అనగలరా? ఎలక పిల్ల కొండని ఢీ కొట్టినట్టే. రేయ్, గణపతిని సిట్టెలకే మోసుకెళ్తుంది. అలాగే ఆ అమ్మవారు కరుణిస్తే మా ఓణ్ణి ఆ తల్లే ఆదినారాయణ గారి అల్లుండి చేస్తుంది. శ్రీశైలం, భక్తి భయం లేని వాడితో మాట్లాడరా. గణపతి, నువ్వు పోయిరా. ఆపండి. ఏం చేస్తున్నారు మాస్టారు? విద్యని దారబోయాల్సిన మాస్టారు నీళ్ల ధార వాళ్ళ అమ్మనెత్తిన, అంటే శివుడి నెత్తిన ఉండాల్సిన గంగమ్మని పార్వతమ్మ నెత్తిన కుమ్మరించేసి గుళ్ళో పొర్లు దండాలెట్టేస్తున్నాడు. అంత పెద్ద కోరికలు కోరుకుని చేతకాని పనులు చేస్తే ప్రాణాలే పోవచ్చు. పిన్ని, పోతిపోయాయి. అమ్మవారి సన్నిధిలో అలాంటి భాగ్యం ఎంతమందికి దక్కుతుంది? గణపతి, నువ్వు నీళ్లు పోయిరా. ఆంటీ మీద నీళ్లు పోయకండి. ఆచారం ప్రకారం పొయ్యాలి. పోయండి నా మీద. వీళ్ళకింకా అర్థం కాలేదనుకుంటా, వివరంగా చెప్పు. ఆంటీ వయసులో పెద్దవారు, మీరు దీక్ష తీసుకోవచ్చు కానీ మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోకూడదు. మీ మనసులో కోరిక నెరవేర్చడానికి మీ బదులుగా మీకోసం నేను అంగప్రదక్షిణాలు చేస్తాను. నువ్వు చేయడం ఏంటమ్మా? మంచి జరగాలని మీరు చేయొచ్చు, కానీ మీ ఆరోగ్యం సహకరించదు. అది మీకు మంచిది కాదు. లేవండి ఆంటీ. దేహం సాయం నాదే కావచ్చు, ఫలితం మాత్రం మీదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.